తెలుగు చిత్రసీమలో రికార్డు బ్రేకింగ్ హిట్స్ ఇచ్చిన సాటిలేని మేటి మెగాస్టార్ చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగారు. తెలుగు చిత్రసీమ వినీల ఆకాశంలో చుక్కల్ని ఒకవైపు చంద్రుడు ఒకవైపు అన్నట్టుగా ఓ వెలుగు వెలిగారు చిరంజీవి. ఇదే ఊపులో రాజకీయాల్లోకి కూడా వెళ్లి అక్కడ తనదైన ముద్ర వేయాలనుకున్నారు ఈ ఇంద్ర. కానీ అది ఎందుకో సాధ్యపడలేదు. దీంతో తిరిగి తన పాత ఫార్మేట్లోకి వచ్చేసి సినిమాలు చేస్తూ పోతున్నారు. 9 ఏళ్ల పాటు పొలిటికల్ బ్రేక్ తీసుకుని ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. తర్వాత ఇప్పుడు సైరా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటూ తర్వాత త్రివిక్రమ్తోనూ ఒక చిత్రంలో నటించేలా కనిపిస్తున్నారు. చిరంజీవికి సంబంధించిన ఈ అప్డేట్స్ అందరికీ తెలిసినవే. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చిరంజీవి టాలెంట్ను ఎక్కడున్నా గుర్తించడం. ఇటీవల ఒక పాటతో బేబీ అనే సింగర్ సోషల్ మీడియాలో పాపులర్ కాగా ఆమెను గుర్తించారు చిరంజీవి. కోటి ద్వారా ఆమెను తన దగ్గరకు రప్పించుకుని గౌరవించారు. టాలెంట్ ఎక్కడున్నా పట్టుకుని వాళ్లకు తనదైన సాయం చేయడంలో చిరంజీవి ముందుంటారు అనడానికి ఇంకో ఉదాహరణ కూడా ఇదే. తన పర్సనల్ అసిస్టెంట్ కొడుకులో టాలెంట్ ఉన్నట్టు గుర్తించారు మెగాస్టార్. వెంటనే అతన్ని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు రికమెండ్ చేసి సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ లో మెరిసేలా ఛాన్స్ ఇప్పించారు. ప్రస్తుతం సైరా తర్వాత చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివతో ఉంటుందట. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట కొరటాల. ఈ సినిమాలో చిరంజీవిది ద్విపాత్రాభినయంగా తెలుస్తోంది. చిరంజీవి అంటే సెల్ఫిష్ గాను రజనీకాంత్ తో పోల్చి బ్యాడ్ సూపర్ స్టార్ గా చెబుతూ ఉంటారు కొందరు చిరంజీవిని ద్వేషించే వాళ్ళు. కానీ చిరంజీవి అమితాబ్ లాంటి వాళ్ళ సలహాలు సూచనలను పాటించి ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా కేవలం అంది వచ్చిన అవకాశాలను అద్భుతంగా మలుచుకుంటూ పోవడమే చేస్తూ వచ్చారు. ఇతరుల విషయాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం అలవాటు చేసుకున్నారు. అనుకోకుండా ప్రజా జీవితంలోకి వచ్చి తర్వాత అందులో నెట్టుకు రాలేక తిరిగి తన పాత సినిమా కెరియర్కి వచ్చేశారు. ప్రస్తుతం చిరంజీవి మరెలాంటి అంశాల జోలికి వెళ్లకుండా కేవలం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతో ప్రశాంతంగానూ ఉంటున్నారు. ఈ సందర్భంగా తన కంటపడ్డ ప్రతిభ కల వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగంటే చిరంజీవి టాలెంట్ ఎక్కడుంటే అక్కడకు తన చూపు సారిస్తారు. వాళ్ళ నుంచి మరింత అద్భుతమైన పనితనం రాబడతారు అనడానికి ఎన్నో ఉదాహరణలు. వివి వినాయక్ ఆది హిట్ ఇచ్చాక చెన్నకేశవరెడ్డితో బాలకృష్ణ లాంటి సీనియర్లను సైతం హ్యాండిల్ చేస్తాడని గుర్తించి ఠాగూర్ ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. పూరి జగన్నాథ్ ఈడియట్ తర్వాత పిలిపించుకుని కథ విన్నారు, కానీ కుదరలేదు. ఇదే కథను జూనియర్ తో చేశారు పూరి జగన్నాథ్. ఏమాత్రం టాలెంట్ ఉన్నా చిరంజీవి రికమెండ్ చేస్తారనడానికి మరో ఉదాహరణ బొమ్మరిల్లు భాస్కర్. ఇతడికి మెగా కాంపౌండ్ 2 అవకాశాలు ఇచ్చింది. పరుగు యావరేజ్ కాగా ఆరెంజ్ పూర్తిగా దెబ్బతింది. ఇలా చిరంజీవి తొలినాటి నుంచి కొత్త టాలెంట్ ను వెతికి పట్టడంలో ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి.